వదినా బాగున్నా. మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చారా? ఎంతసేపు అయిందేంటి వచ్చి? చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నారా? గంట అయింది అయితే వచ్చి. ఎప్పుడు వచ్చినా అక్కడికే ఎక్కువ వెళ్తారని అంటా ఉంటున్నాడు మీ అన్నయ్య. ఎప్పుడు వచ్చినా ముందు వాళ్ళ ఇంటికే వెళ్తారు అని అన్నాడు. అమ్మ నేను కాదు అన్నది, మీ అన్నయ్య అంటే అదే నీకు చెప్తున్నాను అనమాట. అంటే వచ్చేటప్పుడు దారిలో అక్కడ పక్కనే కదా ఇల్లు ఎదురుగుండా ఉంది, దాటేమొస్తామని ఫస్ట్ అక్కడికి వెళ్ళి వస్తున్నాం అనమాట అని అంటున్నావా? నేను అదే మాట చెప్తున్నాను అన్నయ్య. వచ్చేటప్పుడు దారిలో వాళ్ళ ఇల్లు ఫస్ట్ కదా, అక్కడ నుంచి ఇలా వస్తారని చెప్తున్నాను అనమాట. సరేలే, కాఫీ టీలు అని తాగుతారా? అక్కడ తాగొచ్చేసారా? సరేలే, భోజనం చేసి ఎదురుగానే ఉండండి. అయితే నీ భోజనం గట్ట ఇక్కడ చేస్తారా, అక్కడికి వెళ్ళి చేస్తారా? అక్కడే చేస్తారులే. ఇక్కడ ఏం చేస్తారు, వండేసి ఉంటదిలే. ఇక్కడే తింటామని వాళ్ళు, అక్కడ తింటామని వాళ్ళు, మొత్తానికి భోజనం లేకుండా చేసేసారు శుభ్రంగాను. ఏం చేయాలి ఏంటో, ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకుని తినాలేమో. ఇద్దరు కలిసి ఒక చోటే ఉంటే ఇలాంటి గొడవలు ఏమి ఉండేవి కాదు. చక్కగాను ఇద్దరు కలిపి ఉండేవారు కాబట్టి ఎంచక్క హాయిగా ఉండేది. వచ్చి వెళ్ళడానికి ఉండడానికి 2 రోజులు ఉన్నా గట్టా కూడా చాలా హ్యాపీగా ఉండేది. కలిసి ఉండేవాళ్ళం. విడిపోయిన తర్వాత అన్ని ఇంక ఇలాంటి గొడవలు ఉంటే వీళ్ళతో పడలేము, ఇక్కడ తింటే వాళ్ళతో పడలేము. అలాగని చెప్పి ఇద్దరు లేకుండా చేస్తే మొత్తానికి మార్చుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఏంటో ఇది వరకు రోజులనే, ఇప్పుడు రోజుల మీద హాయిగా నవ్వుతా కలిసిమెలిసి ఉండి సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజుల్లోన అన్ని పొలరుపు మాటలు. అక్కడికి వెళ్తే వాళ్ళతో పడలేము, ఇక్కడికి వస్తే వీళ్ళతో పడలేము. ఏంటో ఈ రోజులు ఇలా తయారయ్యాయి అంతే. 2 ఫ్యామిలీలు ఉండి మనం ఎప్పుడైనా చుట్టం చూపుగా వెళ్తే ఇలాంటివి ఏమైనా జరుగుంటే నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఎవరి కోసం ఉద్దేశించింది అయితే ఏం కాదు, మామూలుగా సరదాగా అయితే పెట్టాను అనమాట. కొన్ని సిచ్యువేషన్లు అలా ఉంటాయి కదా, దాని గురించి. సరేనా? బాయ్.